బీఆర్ఎస్ ఖాళీ అట. కాంగ్రెస్ బీజేపీలోకి గులాబీ లీడర్ల క్యూ. పెద్దల తీరు మారడం లేదని కొందరు, భవిష్యత్తు లేదని ఇంకొందరు. ఏ భవిష్యత్తు కాదు, పాడు కాదు. భవిష్యత్తు లేదన్నది ఒక కారణం అయితే, ఉన్న అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలన్నది మొట్టమొదటి అంశం. లోక్సభ ఎన్నికల నాటికి కారుకు చాలా మంది కీలక నేతల గుడ్ బై. వరుసబెట్టి సీఎం రేవంత్ను కలిసి వస్తున్న గులాబీ ఎమ్మెల్యేలు, ముఖ్యులు. పైకి అభివృద్ధి పనులకే అని చెబుతున్నా పార్టీ మారేందుకే అని టాక్. కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ. అల్లుడితో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బీజేపీలో చేరిన 2 సిట్టింగ్ ఎంపీలు, పలువురు మాజీ ఎంపీలు. కేసీఆర్ చెప్పినా ఆరూరి ఆగట్లే. బీఆర్ఎస్లో ఉంటానంటూనే బీజేపీ వైపు అడుగులేస్తుండట. వాళ్ళందరికీ డిసైడ్ అయిపోయింది. వాళ్ళ ఆలోచన చాలా క్లియర్గా ఉన్నది. బీఆర్ఎస్కి వచ్చినాం, అధికారం 10 ఏళ్ళు ఉన్నది, ఈడ అయిపోయింది. కేసీఆర్ మళ్ళీ లేచే అవకాశం లేదు. కేటీఆర్తో అసలు అయ్యే పనే కాదు ఇది. ఈ దుర్మార్గులు 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించారు. అందులో మన భాగస్వామ్యం ఉన్నది. వాళ్ళు ఎటన పోని ఎటన సావని, మనకెందుకు, మనది మనం కాపాడుకుంటే అయిపోదు కదా అని ఇప్పుడు పార్టీలు జంప్ అవుతున్నారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ఏం కాదు, 100% ప్రయత్నిస్తున్నాడు. చాలామంది కాంగ్రెస్ లీడర్లకి ఫోన్లు చేసి దండం పెడతా, కాళ్ళు మొక్తా, కడుపుల తలకాయ పెడతా, ఏం చేయమంటే అది చేస్తా, ఎన్ని 100 కోట్లు ఇస్తా, నన్ను పార్టీలో జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇన్ని ఫేక్తాడు కదా ఈ దుర్మార్గుడు మల్లారెడ్డి, జోకరు. మరి ఇంత భయం ఎందుకే? అదే పార్టీలో ఉండి నేనే కబ్జా చేయలేదు, నేనేం చేయలేదని మాట్లాడతావు కదా, తొడగొట్టినావు కదా. ఇటీవల ఢిల్లీలో బీజేపీలో చేరుతున్న బీఆర్ఎస్ నేత శానంపూడి సైదిరెడ్డి పొట్టు కొట్టించిండు బీజేపీ వాళ్ళని, పోయి బీజేపీలో జాయిన్ అయ్యిండు. వాళ్ళు కూడా జాయిన్ చేసుకున్నారు. ఈ ఇంతకు మించిన దరిద్రమైన విషయం ఇంకోటి ఉందా? ఈడ మల్లారెడ్డి ఎట్లనో, ఈ మల్లారెడ్డి ఇన్సిడెంట్ కాంగ్రెస్లో ఎట్లనో, ఈడ బీజేపీలో శానంపూడి సైదిరెడ్డి ఇన్సిడెంట్ ఇట్లా పర్ఫెక్ట్ వేసిరు ఫోటోలు, 2 ఫోటోలు. మరి ఏ ఉద్దేశంతో ఈ వెలుగు పేపర్ ఈ ఫోటోలు వేసిందో కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి 2 ఫోటోలు. 50 రోజులు జైల్లో ఉన్నారు బీజేపీ నాయకులు ఈ శానంపూడి సైదిరెడ్డి నిర్వాకం వల్ల. ఈ సైదిరెడ్డి ఆ సర్వే నెంబర్ 540 దగ్గరలో దాదాపు 100-120 ఎకరాలు కబ్జా పెట్టి టోటల్ ఫెన్సింగ్ వేసుకున్నాడు. కిలోమీటర్ల దూరం ఫెన్సింగ్ ఉంటుంది, మీరు ఆశ్చర్యపోతారు. మేము ఆ రోజు పోయినప్పుడు చూసినాం. ఇప్పుడు ఆయన మొత్తం నీతివంతుడు అయిపోయిండు. బీజేపీలో జాయిన్ కాగానే కథం కండవా కప్పుకునేప్పుడు నల్గొండ ఎంపీ టికెట్ ఇచ్చేసినారు, కథం. మరి కార్యకర్తలు, నాయకులు, కేసులు తిన్నోళ్ళు, 50 రోజులు జైల్లో ఉన్నోళ్ళు, వీపులు పలిగి రక్తాలు గారి వీళ్ళందరిది అయిపోయినట్టు, ఇక అది మార్చిపోయినట్టే. ఇక మల్లారెడ్డి తొడగొట్టి ఏమేమన్నాడు ఆ బూతులు, ఇక మనం ఇక సాలే అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఏదేదో మాట్లాడింది కదా. ఇప్పుడు రెడీ అవుతున్నాడు. అసలు డీకే శివకుమార్ అపాయింట్మెంట్ ఇవ్వడమే అంతకుమించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. మీరు అపాయింట్మెంట్ ఇవ్వడం, అసలు అట్లాంటి దొంగలకు ఇవ్వనే ఇవ్వద్దు. మీరు ఇచ్చిర్రంటే మీరు ఆలోచిస్తున్నట్టే లెక్క. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ కీలక లీడర్లు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు తమను పట్టించుకోలేదని కొందరు, ప్రజా తీర్పును పార్టీ పెద్దలు గౌరవించట్లేదని ఇంకొందరు, పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని మరికొందరు తమ దారి తాము చూసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుసపెట్టి గులాబీ ముఖ్య నేతలు కాంగ్రెస్ బీజేపీలో చేరిపోతున్నారు. ఇప్పటికే పలువురు తమ అనుచరులతో కలిసి ఆయా పార్టీల్లో జాయిన్ అయ్యారు. పైకి మాత్రం అక్కడనో ఇక్కడనో తలమాసినోడు ఒకరిద్దరు పోతే పార్టీకి ఫరక్ పడదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నా, అంతర్గతంగా మాత్రం ఆ లీడర్లను పిలిపించుకొని ఆయన 1-2 సార్లు చెప్పి చూస్తున్నారు, బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా ఎవరూ వినట్లేదు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన కేసీఆర్ చెప్పినా అవతలేట. ఆయన క్లారిటీ ఉన్నది. 5,000 ఎకరాలకు సంబంధించిన స్కాములు ఉన్నాయి ఆయన పేరు మీద. 100 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోపిడీ చేసిండు, డౌట్ ఏం లేదు అందులో. ఇప్పుడు అది బీఆర్ఎస్లో ఉంటే దాన్ని కాపాడుకోవడం కష్టం. కేసీఆర్ ఎత్తుకొచ్చింది కూడా బలవంతంగా ఎర్రబెల్లి దయాకర్ రావుని పెట్టి ఎత్తుకొచ్చింది కూడా ఆ బినామీ ఆస్తుల పంచాయతీ తీరడం కోసమే. సో అయినా నేను ఉండను, నా వల్ల కాదని ఆరూరి మళ్ళీ బీజేపీ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు కూడా వరంగల్ ఎంపీ టికెట్ ఖాళీగానే పెట్టిరు. ఎప్పుడు వస్తే అప్పుడు టికెట్ ఇద్దామని.